తొలి స్పర్శ, తొలి మాట, తొలి అడుగు అన్ని తల్లితోనే పంచుకుంటారు కదా. నాకు ఇక్కడ చుక్కలు చూపిస్తున్నాడు, చెక్కలు తనతో చంపేస్తున్నాడు. అవునా? వాడు చిన్న చిన్న చేతులతో బుల్లి బుల్లి కాళ్ళతో నిన్ను తంతున్నాడా? నువ్వు ఇక్కడ లేవు కానీ వాడు చేసే చేష్టలు ఎన్నో తెలుసా? మళ్ళీ ఎవరు నాన్నా? అదే ఆ చింటూ గాడేనమ్మా. ఇందాకేమో చింటూ అన్నాడు, మళ్ళీ కాల్ వచ్చినప్పుడు మీ అమ్మ అంటున్నాడు. అమ్మకి పెరాలసిస్ కదా, ఎలా చేస్తుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఫాలో చేస్తే విషయం ఏంటో బయటకు వస్తుంది. ఈ ముసలుణ్ణి ఫాలో అవ్వాల్సిందే. అమ్మా గౌతమి, ఒక చిన్న మాట. ఏంటి నాన్న? నువ్వు పెద్దింటి కోడలవైనా ఈ ఇంటి బిడ్డవే కదమ్మా. మాకున్నంతలో నీకు సీమంతం చేయాలనుకుంటున్నావు. నీకు రావటం వీలు పడుతుందా తల్లి? అల్లుడు గారు నిన్ను పంపిస్తారా? ఏమో నాన్న, ఆయన అడగాలి. ఓ మాట అడిగి చెప్పమ్మా. నేను అడిగితే ఏమంటారు? మీరే అడగండి నాన్న. ఏమంటోందిరా? నన్నే అడగమంటుందమ్మా. నిజమే నాన్న, మనం అడిగితేనే మంచిది. అడగచ్చు గాని ఎందుకు భయం నాన్న? మహా అయితే ఏమంటారు? అవునను కాదను అంటారు, అంతేగా? ఒరే, ఏదైతే అయింది అడిగే. హలో అమ్మా. చెప్పండి నాన్న. అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారమ్మా? ఒక్క నిమిషం నాన్న. ఏమండి? ఏంటి ఫోన్. అనసూయ? మా నాన్న మీతో ఏదో మాట్లాడాలంట. హలో మాయ గారు. బాగున్నారా అల్లుడు గారు? గౌతమి కూడా బాగుంది. ఏంటి విషయం? అది అమ్మాయిని అమ్మాయిని మా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ బాగాలేదని చెప్పిందా? అబ్బెబ్బే, అదేం లేదు అల్లుడు గారు, మీరు బాగా చూసుకుంటున్నారని చెప్పింది. మరెందుకు మీరు తీసుకెళ్ళటం? ఇలాంటి సమయంలో పుట్టింటికి అది తీసుకొచ్చి సీమంతం అది చేయాలి కదా అల్లుడు గారు. అందుకని గౌతమిని పంపిస్తే. ఓ వారం 10 రోజుల్లో మేమే ఊరొస్తున్నాం. ఈ విషయం గురించి అప్పుడే మాట్లాడుకుందాం. సరే అల్లుడు గారు. ఇంకేంటి మాయ గారు? అబ్బే ఇంకేం లేదండి. గౌతమితో మాట్లాడాలా? మాట్లాడానండి. సరే ఉంటా. ఏంటి ఊరు వెళ్తున్నావా? 10 రోజుల్లో వెళ్తామని మీరే అన్నారు కదండి. నేను చెప్పింది మా ఇంటి గురించి కాదు, మీ ఇంటి గురించి. అక్కడికి వెళ్ళాక మాట్లాడతా అన్నారుగా. ఏమన్నారా? అదే వస్తున్నా కదా, వచ్చినాక మాట్లాడదాం అన్నారమ్మా.
సరే ఆడిటర్తో మీరు మాట్లాడండి. సరే సరే, ముందు మీరే మాట్లాడి ఆ డెసిషన్ ఏదో మీరే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఉంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఈశ్వర్. బిడ్డ హెల్దీగా ఉంది, గౌతమి చాలా హ్యాపీగా ఉంది. ఫిజికల్ గా ఇక తనకే ప్రాబ్లం లేదు, మెంటల్లీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, దాదాపు చాలా పాజిటివ్ గా ఉంది. సో ఇక నీకే ప్రాబ్లం లేదు, ఇక నీకే ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంది. ఎస్, ప్రాబ్లం ఉంది. జరిగిన అవమానాన్ని ఎందుకు తట్టుకున్నాను, ఓటమిని ఎందుకు ఒప్పుకున్నాను, ఇంకా నేనెందుకు బతికున్నాను? నిన్ను చంపడానికి. మా అందరి జీవితాలు తలకిందులు చేశావు. నా బావను చంపావు, నా అక్క కడుపులో బిడ్డను చంపావు, నా భార్య బిడ్డలకు నన్ను దూరం చేశావు. న్యాయం అడిగినందుకు, నీకెదురు తిరిగినందుకు నన్ను ఒక నేరస్తుణ్ణి చేశావు. బయట ప్రపంచానికి నన్ను దూరం చేసి, నా జీవితాన్ని అంధకారం చేసి, నన్ను బతుకున్న శవాన్ని చేశావు. ఎలా మర్చిపోతాను, ఎలా మర్చిపోతాను ఈశ్వర్? అందుకే వచ్చా. నీ పతనం మొదలైంది ఈశ్వర్. మీ జీవితాల్లోకి మళ్ళీ వస్తున్న ఈశ్వర్, అవమాన భారంతో కాదు, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో. నీ వలన చచ్చిపోయిన నా జీవితం దెయ్యంగా మారి నీ మీద ప్రతీకారం తీర్చుకోమంటుంది. ఇంతకాలం నన్ను దాచుకున్న ఈ చీకటి నిన్ను వల్లకాటికి పంపమని ప్రేరేపిస్తుంది. నువ్వు చేసిన ఈ గాయం, నువ్వు పెట్టిన ఈ కష్టం, నీ ఉసురు తీయమని నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇంతకాలం చావకుండా బతికున్న నేను జీవితాంతం నీ చావు కోసం ఎదురు చూస్తూనే ఉంటా. అందుకే వస్తున్నా. నేను లేనని, ఇక రానని హాయిగా నిద్రపోతూ ఉంటా. ఆ నిద్రలోనే పీడ కలగా వస్తా. నా బావకు పిండం పెట్టి నువ్వు పంచభక్ష పరమాణాలు తింటున్నావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరి చేత నీకు పిండం పెట్టిస్తా. నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, మృత్యు నీడల నిన్ను వెంటాడుతూనే ఉంటా. ఈ ప్రపంచానికి కొన్నాళ్ళు నన్ను దూరం చేశా. ఆ కొన్నాళ్లలోనే ఈ ప్రపంచాన్ని నీకు శాశ్వతంగా దూరం చేస్తా. ఇంకెంత, కొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత నా ఉనికి తెలుస్తుంది, నా పేరు వినబడుతుంది, మరణ మృదంగం మొదలవుతుంది. ఆ మృత్యుఘోషే మీ జీవితాలకు నేనిచ్చే బహుమతి. ఈశ్వర్, ఈశ్వర్. నువ్వు తెచ్చేవేంటి గౌతమి? వాడేమేడు? పర్లేదులేండి. కూర్చో. ఏవండి, నేను ఒక మాట్లాడుగుతాను, చెప్తారా? చెప్పు గౌతమి. దేవుడి సృష్టిలో ఆడ మగ సమానమేనా? ఏ, ఎందుకు అలా అడిగావు? ప్లీజ్ చెప్పండి. ఇద్దరు సమానం కాదు. అంటే మగవాడు ఎక్కువ? కాదు, ఆడదే ఎక్కువ. ఏ, ఎందుకలా? ఎందుకంటే పిచ్చి గౌతమి, ఈ సృష్టిలో దేవుడి తర్వాత మళ్ళీ సృష్టించగలిగే శక్తి
ఒక్క ఆడదానికి మాత్రమే ఇచ్చాడు. అందుకే మొగాడి కంటే ఆడదే గొప్ప. అందుకే గౌతమి, ఏ ఆడదానికైనా సరే మాతృత్వానికి మించిన వరం లేదు. ఒక ఆడది మొగాడితో సమానంగా ఉద్యోగాలు చేయొచ్చు, ఊళ్ళు వెళ్ళొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. ఇన్ని చేసినా తల్లి కాలేనప్పుడు ఇవన్నీ వేస్ట్ గౌతమి. అందుకే గౌతమి, ఏ ఆడపిల్లకైనా అల్టిమేట్ గోల్ తల్లి కావాలనే ఉంటుంది. గౌతమి, ఏమైంది? అక్క గుర్తొచ్చిందండి. అవునండి, ఈ అదృష్టం అక్కకి లేదు కదా. ఇప్పుడు అర్థమైంది. అక్క ఎంత బాధపడుతుందో ఇప్పుడు అర్థమైంది. అక్కలాంటి మంచి మనిషికి ఈ లోపం ఏంటండి? ఎంతసేపటికి నా బిడ్డని మీకు అక్కకి ఇవ్వాలనుకున్నాను, కానీ అసలు బిడ్డలు పుట్టరు గొడ్రాలు అంటుంటే అక్కెంత బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమైందండి. కాదండి, వీడు అక్క బిడ్డే. అక్క కడుపులో పెరిగే బదులు నా కడుపులో పెరుగుతున్నాడంతే. నేను సంతోషంగా నా బిడ్డని అక్కకి ఇచ్చేస్తానండి. ఏమండి, అక్కని చూడాలని ఉందండి. వెంటనే వెళ్ళిపోదాం. వెళ్దాంలే గౌతమి, తప్పకుండా వెళ్దాం. గౌతమి, అక్క, గౌతమి, అక్క, ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు గౌతమి. నాకెప్పుడు నిన్ను చూడాలని ఉందక్క. వెంటనే దగ్గరికి రావాలని ఉంది. ఎందుకు? నువ్వు మంచిదానివని తెలుసు, కానీ ఆ మంచితనాన్ని మించిన గొప్పతనం నీలో ఉందని నాకిప్పుడే తెలిసింది. నేను గొప్పదాన్నేంటే? ఇంత బాధని ఇన్నాళ్ళు ఎలా దాచుకున్నావక్క? బాధేంటే? తీరని ఆవేదన మనసులో ఉంచుకొని పైకి నవ్వుతూ ఎలా ఉన్నావక్క? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. దేని గురించి చెప్తున్నావు? పేరుకి నా కడుపులో బిడ్డ పెరుగుతుందక్క, కానీ ఇన్నాళ్ళు నువ్వు పెంచుకున్న ఆశలు, కలలు అవన్నీ ఇంకా ఎక్కువ. రేపు బిడ్డ పుట్టగానే నీకు ఇచ్చేస్తాను. నా బిడ్డ నీ బిడ్డే. నువ్వే ఆ బిడ్డకి అమ్మవు. నిన్ను మించిన తల్లి ఎవ్వరూ ఉండరు. వరానికే వరాన్నిచ్చే శక్తి నీలో ఉంది.
నీకెవ్వరూ సాటి రారక్క. నీకివాళ ఏమైంది గౌతమి? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నన్ను పొగుడుతున్నావు? ఇంకా పొగడాలనుంది, కానీ నాకు మాటలు రావట్లేదు. నువ్వేం బాధపడకక్క. నువ్వు బాధపడుతూ నన్ను బాధపడద్దంటావేంటి? అసలేమైంది? నాకేం కాలేదక్క, ఏమి కాదు కూడా. ఇంకెన్నో రోజులు లేవు. త్వరలోనే నీ కళ నెరవేరిపోతుంది. నీ ఆశలు ఓ బిడ్డగా మారి నీ పొత్తులలోకి వస్తాడు. నేను తల్లిని చేయడానికి, అమ్మా నేను పిలవడానికి నీ బిడ్డ వస్తున్నాడక్క. మాతృత్వ మమకారాన్ని, ఆడదాని వరాన్ని ఇవ్వడానికి నీ బిడ్డ వస్తున్నాడు. ఉంటానక్క. ఏంటి పిచ్చి పిల్ల ఏదేదో చెప్పి ఏడుస్తుంది? అయినా ఏం చెప్పింది? బిడ్డొస్తున్నాడనేగా. అదే శుభవార్తే కదా. వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? గౌతమ్ పేరు మీద చేయండి. గౌతమ నామధేయస్యహం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం యశరాజం బ్రహ్మణా బ్రహ్మణ సుధః ఆనశృణ్మన్నోత వేసేత సాధనం. హలో, ఏమైంది? అమ్మ ఎందుకు అంత కంగారు పడుతుంది? అది అసలు ఏం జరిగిందంటే ఆ, వాడు వచ్చాడండి. ఎవడు?